సభాధ్యక్షులు, అక్కినేని నాటక కళా పరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు గారు, ముఖ్య అతిథులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి గారికి, ఈనాటి వంశీయాదుర్తి పురస్కారాన్ని స్వీకరించిన అగ్రేసర నటీమణి శ్రీమతి జమునా రమణారావు గారికి, అధ్యక్షులు పేర్కొన్న వేదిక మీద ఉన్న అతిథివర్యులందరికీ, సదస్సులందరికీ నమస్కారం. నేను ఏ సమావేశంలో శ్రీమతి జమున ఉన్న పక్షంలో నాకు గుర్తొచ్చేది మహానటులు, నాకు ఆత్మీయులు, నందమూరి తారక రామారావు గారు నిర్మించిన గులేబకావడి కథ చిత్రంలోని నన్ను దోచుకుందువటే పాట. ఆ చిత్రంలో నేను రాసిన 10 పాటల్లో మొదట చిత్రీకరించింది ఈ పాటే. ఆ పాటలో నాయిక జమున, కథానాయకుడు ఎన్టీఆర్, ఇద్దరి మధ్య యుగళ గీతం. ఆ యుగళ గీతంలో సైదోడుగా ఉంది. అందులో అంటే నిన్నే నేను ప్రేమించాను, నువ్వు తప్ప జీవించలేను అని ఉండదు. కథానాయకుడు అంటాడు, నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నా స్వామి, నన్ను దోచుకొందు అంటే. ఇది 50 ఏళ్ల క్రితం చిత్రీకరించిన గీతం. ఇంకా మా ఇద్దరికీ గుర్తుందంటే ఆ గీతం సత్తా ఏమిటో నాకు అర్థమైంది. బాగుంది. జమున గారి గురించి అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పాను. ఇవాళ జమున గారిలో ఎంత సాత్విక గుణం ఉందో అంత రాజస గుణం ఉంది. సాత్విక గుణం అంటే సాధు స్వరూపం, రాజస గుణం అంటే కొంత అహంభావం. జమున గారికి కొంచెం అహంభావం ఎక్కువ అంటారు. అహంభావం లేని వాళ్ళు రచయితలు గారు, నటులు గారు, కవులు గారు, ఎవరు గారు. అహంభావం ఉన్నప్పుడే ఒక ఆత్మాభిమానం, అది అహంభావమే ఆత్మాభిమానం. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి, మీరజాలగలనయానతి. ఇదేమిటి సత్యభామ పాత్ర? ఇందులో ఉన్నది రాజస గుణం. కృష్ణుడి కంటే ఏ రకంగానూ తాను వెనకబడి లేను అని చెప్పడం. ఆ రాజసం మళ్ళీ సాత్వికం. సాత్విక రాజస గుణాలు, తామస గుణం లేదు. తామస గుణం అంటే మూర్ఖత్వం. ఇక నటన గురించి చెప్పాలంటే ఎంత వైవిధ్యం ఉంది. కలెక్టర్ జానకిలో ఆవిడ కూర్చొని ఉంటుంది. ఒక హరికథ ఏర్పాటు చేశారు అక్కడ. నాగభూషణం, నేను హరికథ రాశాను. అది వేరు. చూడు, వచ్చితివా కుచేలోపాఖ్యానం. అది అంటే కలెక్టరేట్లో కార్యాలయంలో జరిగింది. అక్కడి ఉద్యోగులు ఒక ప్రదర్శన చేశారు. కుచేలోపాఖ్యానం ఎందుకు పెట్టామంటే ఒక సందేశం అందింపదలుచుకుంది ఈ కలెక్టర్ రాణి.
కలెక్టర్ రాణి. ఏమిటంటే అధిక సంతానం పనికిరాదు అని చెప్పడం. ఆ రోజుల్లో ఎక్కువగా అధిక సంతానానికి వ్యతిరేకంగా ఈ జరిగేవి. కుచేరుడు వస్తాడు. కుచేరుని ఇంటికి కృష్ణుడు వస్తాడు. కొన్ని పంక్తులు గుర్తులేవు. వచ్చితివా ప్రాణమిత్రమా, ఇది అమ్మో న్యాయమూర్తిగా అందిస్తున్నారు. వచ్చితివా ప్రాణమిత్రమా, బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఏమి తెచ్చితివో నాకు చెప్పుమా, వచ్చితివా ప్రాణమిత్రమా అయింది.